కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పనున్నారు. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై ఇవాళ సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ స్టాఫ్ అమైన్మెంట్ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పంచాయతీరాజ్ అమైన్మెంట్ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ సెషన్ను వాకౌట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అజెండా ఏంటి, అప్డేట్స్ ఏంటి? మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు అత్యంత కీలకమైన అంశం పైన చర్చ జరగబోతా ఉంది. గత 15 రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏదైతే వివాదానికి తెరలేపిందో ఆ అంశమే ఈరోజు మధ్యాహ్నం షార్ట్ డిస్కషన్ కింద శాసనసభలో చర్చ జరగబోతా ఉంది. కృష్ణా నదిలో నీటి వాటాల కేటాయింపైన మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణల తర్వాత రాష్ట్రంలో వాటర్ హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈరోజు ఆ అంశంపైన చర్చ జరగబోతా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా నీటి వాటాల కేటాయింపులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. లంచ్ తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే నిన్న సభలో జరిగిన వ్యవహారానికి సంబంధించి స్పీకర్ తమకు మైక్ ఇవ్వట్లేదు, ఏకపక్షంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈరోజు కూడా సభకు రామని వాళ్ళు ప్రకటించడంతో కేవలం ఈరోజు ప్రతిపక్ష సభ్యులుగా బీజేపీ ఎంఐఎం సభ్యులు మాత్రమే ఉండనున్నారు. ఓవరాల్గా చూస్తే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం మాట్లాడతారు, ఏ అంశాలు ప్రస్తావిస్తారు అనేది చూడాలి. ముఖ్యంగా 2014 నుంచి నేటి వరకు కృష్ణానదిలో నీటి వాటాల కేటాయింపు ఏ విధంగా జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసుకున్న ఒప్పందాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కృష్ణానదికి తెలంగాణ వాటా ఎంత ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత కొనసాగుతుంది, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన చర్చ చేపట్టాలనుకుంటుంది. ఈ సంబంధించి కేసీఆర్ చేసిన ఆరోపణలు కానీ హరీష్ రావు చేసిన ఆరోపణలకు సంబంధించి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో తెలంగాణ ప్రజలందరూ కూడా వివరించబోతున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. సభలోని ఈ అంశాలపైన కూడా మాట్లాడతామని సీఎం గతంలో ప్రకటించిన నేపథ్యంలో కృష్ణానదికి సంబంధించి పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోత పథకానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసింది, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంత ఖర్చు చేస్తుంది, ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారనే విషయాలపైన కూడా ఈరోజు సమగ్రంగా చర్చ జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక 2 బిల్లులకు సంబంధించి ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ స్టాఫ్కి సంబంధించిన అమైన్మెంట్ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. దీంతోపాటు పంచాయతీరాజ్ అమైన్మెంట్ బిల్లులు మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. ఇది లంచ్ బిఫోర్కు ఈ బిల్లులకు సంబంధించి ఆమోదం చర్చ కూడా పూర్తవుతుంది. అలాగే ఈరోజు 20 ప్రశ్నలకు సంబంధించి శాసనసభ ప్రారంభం కావాలని చర్చ ఉంటుంది. వాటికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. మొత్తానికైతే ఈరోజు సభ సాయంత్రం కొనసాగుతుందో లేకుంటే సాయంత్రానికే నిరవధిక వాయిదా వేస్తారనేది చూడాలి. సాధ్యమైనంత వరకు నిరవధిక వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.